అందరికీ నమస్తే అండి. ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సీనియర్ అండ్ అతి ముఖ్యమైన విశ్లేషకుడు, సామాజిక రాజకీయ ఆర్థిక అంశాల మీద బాగా పట్టున్న వ్యక్తి. ఎమ్మెల్సీగా పనిచేశారు, గతంలో ప్రొఫెసర్గా పనిచేశారు, ప్రస్తుతం ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. ఆయనకు సంబంధించి ఒక విషయం మీద ఇప్పుడు స్పందిస్తున్న తీరు, రెస్పాండ్ అవుతున్న తీరు, మాట్లాడుతున్న తీరు చూస్తుంటే కావాలని ఈ అంశాన్ని మరింత గొడవ చేసి రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా మళ్ళీ వ్యవహరిస్తున్నారేమో అనిపిస్తుంది. నిన్న తెలంగాణలోని ప్రెస్ క్లబ్లో జర్నలిస్టులందరూ మీటింగ్ జరిగింది. జర్నలిస్టులందరూ ప్రొఫెసర్ నాగేశ్వర గారికి మద్దతుగా మాట్లాడారు. ఇది ఆహ్వానించదగిన విషయం. ఆంధ్రప్రదేశ్లో ఈ సంస్కృతి లేదు. ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క జర్నలిస్ట్కి మద్దతుగా ఎవరు ముందుకు రారు. కానీ తెలంగాణలో అలా వచ్చిందంటే ఖచ్చితంగా సంతోషించదగిన. ఇప్పుడే కాదు, గతంలో కూడా కేవీఆర్ అనే జర్నలిస్ట్ మీద కూటమి ప్రభుత్వం ఒక అక్రమ కేసు పెట్టి, సోషల్ మీడియాలో ఎవరైనా మాట్లాడిన దానికి అలా కేసు పెట్టి విజయనగరం నుంచి హైదరాబాద్ వరకు వెళ్ళారు పోలీసులు. సో అప్పుడు కూడా తెలంగాణ జర్నలిస్టులు అందరూ అతనికి మద్దతు ఇచ్చిన తీరు కూడా బాగుంది. అయితే నేను ఇక్కడ మద్దతు ఇవ్వడాన్ని తప్పు పట్టట్లా. ఆ మద్దతు ఇచ్చే సందర్భంగా జర్నలిస్టులు చేస్తున్న కామెంట్లు హద్దులు మీరుతున్నాయి, శృతి మించుతున్నాయి, వివాదాలు రెచ్చగొట్టేలా కనిపిస్తున్నాయి, మరింత గొడవని పెంచేలా కనిపిస్తున్నాయి. జర్నలిస్టులు మనం హక్కుల మీద మాట్లాడాలి, చట్టం గురించి మాట్లాడాలి, విధానాలు మాట్లాడాలి, అంతే తప్ప నాయకుల్ని సవాల్ చేసేలాగా, నాయకుల్ని రెచ్చగొట్టేలాగా, కులాన్నో లేదా ప్రాంతాలనో రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలాగా మాట్లాడకూడదు. కానీ నిన్న ప్రొఫెసర్ నాగేశ్వర గారికి మద్దతుగా జరిగిన మీటింగ్లో మాట్లాడిన వాళ్ళందరూ కూడా అలాగే మాట్లాడడం నాకు ఆశ్చర్యం వేసింది. కొంతమంది మాటలు వింటే ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, అసలు ఆ ఇష్యూకి దీనికి సంబంధం ఏంటి అనిపించింది. జనసేన పార్టీ ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీద కేసు పెట్టింది. దానికి ప్రొఫెసర్ నాగేశ్వర గారు అంతకుముందు తన ఛానల్లో చేసిన కామెంట్స్ కారణం. ఆ కామెంట్స్ని ఆయన ఉపసంహరించుకుంటున్నాను అని పబ్లిక్గా చెప్పారు కదా, ఆయన ఛానల్లోనే చెప్పారు కదా నేను ఉపసంహరించుకుంటున్నాను అని. అలా ఉపసంహరించుకున్న తర్వాత కూటమి ప్రభుత్వం కనుక ఆయన అరెస్ట్ చేసినా, కేసులు పెట్టినా అప్పుడు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా కోర్టుల్లో తేల్చుకోవచ్చు. ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఏమి చిన్న జర్నలిస్ట్ కాదు కదా, సాదాసీదా జర్నలిస్ట్ కాదు కదా, నెట్వర్క్ ఉన్న వ్యక్తే కదా, లీగల్ సిస్టంలో కూడా ఆయనకు నెట్వర్క్ ఉంది కదా, ఆయన కేసును ఆయనే స్వతహాగా వాదించుకోగలరు కూడా. సో ఈ కేసు తప్పు అని ఆయన నిరూపించుకోగలరు కూడా. కానీ ఆయనకు మద్దతుగా వచ్చిన వాళ్ళు మాట్లాడిన తీరు కొంచెం ఇబ్బందికరం అనిపించింది. ఇక్కడ జర్నలిస్ట్ నాగేశ్వర గారు కూడా ఒకసారి చూడండి ఆయన మాట్లాడిన తీరు నిన్న మీటింగ్లో. మీరు అరెస్ట్ చేసుకుంటారా, కేసులు విత్డ్రా చేస్తారా, చెయ్యరా, అది మీ ఇష్టం. మేము మాత్రం మాట్లాడుతూనే ఉంటాం. వీ విల్ డై బట్ వీ విల్ నాట్ గివ్ అప్ అవర్ రైట్ టు ఫ్రీ స్పీచ్ అనేది మా మాట. చావననే చేస్తాం కానీ మాట్లాడే అక్కడ వదులుకోము. మీకే అణిచివేత వేసినా దానికి మేము సిద్ధం, సంతోషం. మీరు వస్తారంటే చెప్పండి, టైము ప్లేస్ కూడా చెప్పండి, ఆడికి వస్తా, కావాలంటే అరెస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇన్ని మాటలు చెప్పారు, మళ్ళంటప్పుడు ఆయన మాటలను ఎందుకు ఉపసంహరించుకున్నారు? మాటలు ఉపసంహరించుకున్న తర్వాత ఇవన్నీ మాట్లాడడం ఎందుకు? తర్వాత ఇంకా ఆ మీటింగ్లో కొంతమంది మాట్లాడిన మాటలు చూద్దాం. ఆ మీటింగ్లో ఒక్కొక్కరు మాట్లాడిన తీరు చూస్తే, ఒక జర్నలిస్ట్ మాట్లాడింది ఒకసారి వినండి. ప్రొఫెసర్ నాగేశ్వరం తీసుకొచ్చి బుక్కల పడాలని చెప్పారన్నమాట. నాకు ఒక విశ్వసనీయంగా నేను చెప్తున్నా, నాకు చెప్పిన వారు మెట్టి బస్సులో బుక్కల పడాలి, నేను తీసుకొచ్చి అక్కడ వేస్తేనే తెలంగాణలో ఈ ఎవరు మాట్లాడరు అరే రారా లోకేష్, నువ్వు వస్తావో, నీ సైన్యం వస్తావో, నీ అయ్య వస్తాడు రాండి, లేకపోతే నీతో ఉన్నటువంటి వాడు పవన్ కళ్యాణ్ వస్తాడు, ఆయనకు ఉన్నటువంటి ఈ బూతు పురాణంలో పాండిత్యం పొందినటువంటి నీ సహచరులు కావచ్చు, నీ అనుచరులు కావచ్చు, ఇప్పుడే చెప్పిందక్క ఎంత ఇటువంటి బూతులు ఆడలను చూడకుండా కూడా మాట్లాడారు కదా. ఎవరు వస్తాడో రాండి, డేట్ పెట్టుకుంటారా, బార్లో కొట్టాడదామా, ఎడ కొట్టాడదాం, మీ జాగలో మీరు ఉండురి. మీరు పాండిత్యంలో వస్తారా, చర్చకు వస్తారా, చర్చ చేద్దాం. విగ్రహాలు కావచ్చు, ఇటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టుడు కావచ్చు, ఎటువంటి వాటి అయినా కానీ మాట్లాడదాం. ఈవెన్ వెంకట్రామరెడ్డి మీద పెట్టినటువంటి దొంగ కేసు గురించి కూడా ఇవాళ వరకు కూడా ఆప్స్టాండింగ్ ఉన్నాడు. మొన్న కూడా వాళ్ళ ఊరికి పోయినారు, ఇప్పటికీ కుక్క లెక్క ఎమ్మడబడుతున్నారు, వాళ్ళు ఆల్ స్టేషన్ డాగ్స్ లెక్క ఎమ్మడబడుతున్నారు. ఇక్కడ ఈయన మాట్లాడింది ఏంటంటే, లోకేష్ నీ అయ్యి వస్తాడా, నువ్వు వస్తావా, నీ అయ్యి వస్తాడా, నీ సైన్యం వస్తుందా అని చెప్పి మాట్లాడడం ఒక జర్నలిస్ట్ మాట్లాడింది. అలాగే ఒక పెద్ద ఆయన తెలంగాణ ఉద్యమకారుడు యాదగిరి గారు, ఆయన మాట్లాడిన మాటలు మరింత ఇబ్బందికరంగా ఉన్నాయి. అలాగే చూడండి, ఈయన ఎన్టీఆర్ ఘాట్ ఖాళీ చేసి పంపిస్తారంట. ఈయన ఒకసారి వినండి. కూడా ఇక్కడ మైత్రివనంకి వెళ్ళి కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ ఘాటీ కావచ్చు, ఖాళీ చేసి తీసుకుపోయి ఆంధ్రాకి పంపిస్తాం. గుర్తుపెట్టుకోరు ఇవన్నీ, లేకపోతే మా ట్యాంక్. రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు నేను కార్పొరేషన్ చైర్మన్ గా చేసిన.
అక్కడ ఉన్న క్యాడర్ తో నాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే రాంబాబు గారు వాళ్ళందరూ నాతోని చైర్మన్ గా ఉన్నటువంటి కొంచెం నేను ఇన్పుట్ తీసుకున్న జరిగింది ఏంటంటే నాగేశ్వరరావు గారు ఇంత విశ్లేషణ చెప్పిండో అది కరెక్టా రాంగా అని చెప్పి 100% కరెక్ట్ అని చెప్పి మరి ఎఫ్ఐఆర్ చేస్తారా మీద ఇది అభిప్రాయం చాలా మంది పెడతారు. మరి నాగేశ్వరరావు గారు చెప్తేనే అంటేనే ఎందుకు పెట్టారు? ఎందుకంటే అదైతే 2 రాష్ట్రాల కాదు దేశవ్యాప్తంగా పాపులర్ అవుతుందని ఒప్పుతామంటే ఈ రోజు ఇక్కడ ఊపుకునేటోళ్ళు ఎవరు ఇస్తారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చెప్పిండ్రు? మీరు రంగుల ఊసులు వాడినట్టుగా మేము ఊసలు మార్చమిక మేము బరాబర్ నిలబడి కరెక్ట్ నిలబడతాం, మొగోళ్ళు నిలబడతాం, మొరగాళ్ళ నిలబడతాం, ఇలాగ చక్కగా లెక్క నిలబడారు. ఈ రోజు నాగేశ్వరరావు గారి మీద తుపాకీ పెట్టి మాటలు నీలాగ చక్కగాళ్ళ కాదు మేము మగాళ్ళ నిలబడతాం ఇవన్నీ అంటే ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే రెచ్చగొట్టుడు ధోరణి, బెదిరింపులు. అక్కడ మాట్లాడే ఆ మీటింగ్ మొత్తం ఫాలో అయితే వాళ్ళు మాట్లాడిన వింటే ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలాగా అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ పాలకుల్ని మొత్తం తప్పుపడుతూ తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళ విగ్రహాలను తీసి పంపించేస్తారంటే అసలు ఆంధ్ర తెలంగాణ యుద్ధమా ఇది? ఆంధ్ర తెలంగాణకు మధ్య ఏమైనా ఇష్యూ జరిగింది ఏంటి? కాదు కదా. అలాగే ఇంకొక ఆయన చూడండి, తెలంగాణ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఏంటి చదువుకుంటా ఆయన మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రి చేయడమే తప్పు. ముఖ్యమంత్రి అట్లాంటి ఇప్పుడు ఎన్టీ రామారావు బొంపెడుతున్నారు. ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీ రామారావు దాడి చేసి ఎన్టీ రామారావు చెప్పులతో కొట్టుకోడు కదా, వీళ్ళే కదా. ఎన్టీ రామారావు చావు కారణమైన కదా, అతను మళ్ళీ ఎన్టీ రామారావు బొంపెట్టుకుని తిరుగుతున్నాడు. నువ్వెవరు? నీకేమైనా తెలుసా? పత్రికా స్వాతంత్రం నువ్వు ఇచ్చినావా? నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు? నాగేశ్వరరావు అరెస్ట్ చేస్తే అర్హత ఉందా? గలివర్ యాత్రలో ప్రాబ్లింగ్ నాక్స్ ఉంటారు, పెద్దగా ఉంటారు, ఆకాశం ఎత్తు టవరింగ్ పర్సనాలిటీస్. లిలిపుటియన్స్ ఉంటారు, చిన్నగా అంగుళం అంత ఉంటారు. నాగేశ్వరరావు ప్రాబ్లింగ్ నాగైతే పవన్ కళ్యాణ్ లిలిపుటియన్. ఎక్కడ నువ్వు ఆయనతో ఆయన ఇక్కడ ఖాళీ కోటికి సరిపో ఆయన గురించి మాట్లాడతావా? నువ్వు అరెస్ట్ చేస్తావా? తెలుసా నీకు? ఏమన్నా చదువు ఉందా, శీలం ఉందా, సంస్కారం? నువ్వు మాట్లాడతావు నాగేశ్వరరావు గురించి? ఆయన నాగేశ్వరరావు చాలా సంస్కారవంతంగా మాట్లాడతాడు, రిఫైన్ టాక్ అనేది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు. ఆర్టికల్ 19(1)A మాకు వాక్ స్వాతంత్రం ఇచ్చింది, దాని కింద మనం ఎవరైనా విమర్శిస్తాం. ఈయన తెలంగాణ ఉద్యమకారుడు, నిజంగా తెలంగాణలో విలువైన వ్యక్తి, పెద్ద వ్యక్తి, సీనియర్ జర్నలిస్ట్. ఈయన మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి కూడా మాట్లాడాడు ఈయన. అసలు ఆ మీటింగ్ ఏంటి, వెన్యూ ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత విమర్శలు చేయడం ఏంటి, అండ్ చంద్రబాబు గారిని వ్యక్తిగత విమర్శలు చేయడం ఏంటి? మామను వెన్నుపోటు పొడిచాడు, మామ మీద చెప్పులు వేయించాడు. అసలు ఆ మీటింగ్కి అంటే ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని మద్దతు ఇవ్వడానికి పెట్టిన మీటింగ్లో ప్యూర్లీ ఈ కూటమి పెద్దల్ని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. దీనివలన అక్కడున్న మీటింగ్ పెట్టిన జర్నలిస్టులు అర్థం చేసుకోవాల్సింది మీ ఉద్దేశం ఏంటి? నాగేశ్వర్ గారికి మద్దతు పలకడం. అలా మద్దతు పలికే క్రమంలో అసలు ఆయన మీద పెట్టిన కేసు అక్రమం అని మీరు లాజికల్గా మీ మాటలతో నిరూపించాలి. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఆయనకు మద్దతు ఇస్తాం, ఆయన మాకు విలువైన వ్యక్తి, ఆయన ఇంతమందికి పాఠాలు చెప్పారు, ఇంత ప్రొఫెసరు, సో ఆయన పెద్ద ఆయన తప్పు చెప్పరు కాబట్టి మేము ఆయనకి మద్దతు ఇస్తామని చెప్పడం వరకు తప్పులేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి, లోకేష్ గారిని ఏమో సింగిల్ నువ్వు వస్తావని అయ్యి వస్తాడా రండి చూసుకుందామని, అలాగే తెలంగాణలో ఉన్న ఆంధ్రాలో విగ్రహాలన్నీ తీసి పంపించేస్తామని, ఎన్టీఆర్ ఘాట్ను కూడా పంపించేస్తామని, తర్వాత ఇంకేంటి పవన్ కళ్యాణ్ శీలం, మానం, మర్యాద ఇదంతా కూడా ఆయన వ్యక్తిగత విమర్శలు. అంటే పూర్తిగా ఫక్తు ఇది దాడి, మాటల దాడి అనమాట. మాటల దాడి చేశారు జర్నలిస్టుల పేరుతో. సాధారణంగా జర్నలిస్టులు ఇటువంటి మాటల దాడి చేయాల్సిన అవసరం లేదు, అందులోకి ప్రెస్ క్లబ్లో. ఇది ఒక రాజకీయ పార్టీ ఎవరైనా వీళ్ళని ముందుంచి ఇలా నడిపిస్తున్నారా, లేదా ఇంకేమైనా ఉద్దేశం ఉందా, ఆంధ్రప్రదేశ్తో పూర్తిగా కయ్యానికి ఏమైనా కాలు దువ్వుతున్నారా? మేబీ ఆ జర్నలిస్టుల మీద కేసులు పెడుతున్నారు కాబట్టి వీళ్ళు వాళ్ళకి బాధ ఉంటే ఉండొచ్చు కాక, కానీ బాధ వ్యక్తం చేయడానికి జర్నలిస్టులకు కూడా, మనం జర్నలిస్టులను ఎందుకు అంటారంటే మన మాట, మనం వాడే భాష కాస్త గౌరవప్రదంగా, మర్యాదగా ఉండాలి. ఇలా రాజకీయ నాయకులు ఒకరినొకరు విమర్శించుకున్నట్టు వ్యక్తిగత విమర్శలు, పెళ్ళిళ్ళకి సంబంధించిన విమర్శలు చేయకూడదు. కానీ ఎందుకో మరి ఇంత సీనియర్ జర్నలిస్టులు అయ్యి ఉండి ఆ మాటలేంటో. సో నాకు ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కావాలని వీళ్ళందరినీ రెచ్చగొడుతున్నారేమో, వీళ్ళందరినీ ముందు పెట్టి నడిపిస్తున్నారేమో. ఒక సింపతి డ్రామా కావచ్చు, డైలాగులు, వార్నింగ్లు, నాకు ఇంతమంది సపోర్ట్ ఉంది, మీరు నన్ను ఏం చేయలేరు, మీరు నన్ను ఏమైనా చేస్తే తెలంగాణ అగ్నిగుండం అయిపోద్ది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళని అందరినీ ఇక్కడ నుంచి పంపించేస్తారు అనేటట్టు ఏమైనా చెప్పాలనుకుంటున్నారేమో. ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. ప్యూర్లీ నేను ఈ విషయంలో నేను మొన్నే చెప్పాను, నాగేశ్వర్ గారిని అరెస్ట్ చేయకూడదని. నేను నాగేశ్వర్ గారికి నేను కూడా సపోర్ట్ చేస్తాను, కానీ నేను సపోర్ట్ చేసే పద్ధతి వేరుంటుంది. అరెస్ట్ చేయకూడదు ఆయన్ని, ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద ఆయన మాట్లాడారు, ఆయన చెప్పింది తప్పు అనుకున్నారు కాబట్టి ఆయన ఉపసంహరించుకున్నారు, అక్కడితో ఇష్యూ క్లోజ్. అంతే తప్ప ఒకవేళ ఆయన అరెస్ట్ చేస్తే ఆయన వైపే నిలబడతాను నేను కూడా. కానీ ఇలా వార్నింగ్లు ఇచ్చి వ్యక్తిగతంగా విమర్శలు చేసి విద్వేషాలు రెచ్చగొట్టేలా మాత్రం మాట్లాడను. సో ఈ విషయంలో ఒకసారి తెలంగాణ జర్నలిస్టులు అర్థం చేసుకోవాలి.
నాకు ఆశ్చర్యకరం తులసి చందు కూడా చివరికి ఆమె కూడా మీటింగ్లో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అంటే వీళ్ళందరికీ ముందుగా ఎవరైనా స్క్రిప్ట్ ఇచ్చారేమో, మీరు ఇక్కడ మీటింగ్ పెట్టండి, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయండి, చంద్రబాబుని టార్గెట్ చేయండి, వ్యక్తిగత విమర్శలు చేయండి అని అందరికీ స్క్రిప్ట్ ఇచ్చారేమో. తులసి చందు అంతో కొంత చాలా పద్ధతిగా ప్రొఫెషనల్గా మాట్లాడే ఆమె కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని చులకనగా చేసి, అసలు ప్రొఫెసర్ నాగేశ్వర గారి ఇష్యూ అంటే ఆ పార్టీని చులకనగా చేసే అవసరం ఏముంది? సో అక్కడ మాట్లాడిన అందరూ అలాగే ఉన్నారన్నమాట.